నమస్తే, నేను మీ దేవరాజ్ని. వెల్కమ్ టు డాక్టర్ ఇన్సూరెన్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి డాటర్ కోసం మ్యారేజ్ ప్లాన్ని ఎలా ప్లాన్ చేయాలి. అంటే మ్యాక్సిమం అందరి ఇంట్లో మ్యారేజ్ కోసం ప్లాన్ చేస్తుంటారు కదా. సో సేవింగ్ ఎలా చేయాలి వాళ్ళ కోసం, సో డాటర్ కోసం సేవింగ్ ఎలా చేయాలి మనం, సో దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడదాం. ఒకవేళ మనం గనక సేవింగ్ చేయకపోతే మ్యారేజ్ టైంలో ఫాదర్ అండ్ మదర్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో వాటి గురించి కూడా మాట్లాడదాం. అలాగే నేను కొన్ని ఎగ్జాంపుల్ ద్వారా మీకు ప్లాన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ ప్లాన్స్ ద్వారా కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా ఆ డౌట్స్ని నేను క్లియర్ చేస్తాను. అంటే మీ తరఫు నుంచి నేనే కొన్ని డౌట్స్ని తీసుకొని వాటిని కూడా నేను క్లియర్ చేస్తాను. సో మీకు ఈజీగా అండర్స్టాండింగ్ అవుతుంది, ఎలా ప్లాన్ చేయొచ్చు, గ్యారెంటెడ్గా ఎలా ఫండ్ని క్రియేట్ చేయొచ్చు అనేది మీకు ఐడియా వస్తుంది. సో లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఎవరికైనా ఫస్ట్ టైం ఛానల్కి విజిట్ చేస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం ప్లాన్ చేయకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం మ్యారేజ్ టైంలో. చూడండి, ఇప్పుడు ఫాదర్ ఏజ్ వచ్చేసి 15 నుంచి 55 ఏజ్ ఉంటుంది మ్యారేజ్ టైంలో. సో ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్టీని సేల్ చేస్తారు. హౌస్ కానివ్వండి, లేకుంటే వాళ్ళ దగ్గర ఏదైనా ప్లాట్ ఉంటే దాన్ని సేల్ చేస్తారు. సో దీనివల్ల ఎవరు హ్యాపీగా ఉంటారు? మీరు హ్యాపీగా ఉంటారా? లేకుంటే మీ డాటర్ హ్యాపీగా ఉంటుందా? మేబీ ఉండొచ్చు, తనకు మ్యారేజ్ అవుతుంది కాబట్టి హ్యాపీగా ఉండొచ్చు. దాని తర్వాత మీ దగ్గర ఎలాంటి అసెట్ లేదు, ఎలాంటి ఆస్తి లేదు. సో ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. నియర్ బై మీరు 60 అంటే రిటైర్మెంట్ టైంలో ఉంటారు. సో ఏ విధంగా ఉంటుంది ఒకసారి ఆలోచించాల్సిన విషయం. సో ఇలాంటిది ఎందుకు కొని తెచ్చుకోవాలి? సో అందువల్ల మీరు ప్లాన్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంటారు. అది వచ్చేసి సేమ్ 50 నుంచి 55 ఏజ్లో మీ దగ్గర ఒకవేళ జాబ్ ఉంటే, లేకుంటే ఏదైనా బిజినెస్ ఉంటే మీరు పర్సనల్ లోన్కి వెళ్ళి మీరు లోన్ తీసుకొచ్చేసి మ్యారేజ్ చేస్తుంటారు. సో ఒకసారి ఆలోచించండి, ఆ టైంలో మీరు ఒకవేళ లోన్ పే చేయాలంటే 15 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ పెట్టుకోవాలి. ఎంత అమౌంట్ వస్తుంది ఈఎంఐ మంత్లీ అంటే నియర్ బై 50 నుంచి 60,000 వస్తుంది. మీరు తీసుకునే అమౌంట్ని బట్టి డిసైడ్ అవుతుంది. సో ఈ అవసరం ఎందుకు వస్తుంది? సో అలాంటి ఆ ఏజ్లో వెళ్ళి మీరు లోన్ తీసుకొని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడం కన్నా ఈరోజే మీరు ప్లాన్ చేయడం వల్ల దాన్ని కూడా అధిగమించే అవకాశం ఉంటుంది. సో థర్డ్ వన్ వచ్చేసి కాంప్రమైజ్ మ్యారేజ్. అంటే మీరు కాంప్రమైజ్ కావాలి. అంటే మీ దగ్గర బడ్జెట్ లేదు, మీరు కాంప్రమైజ్ అయ్యి మీ డాటర్ మ్యారేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం సొసైటీలో రెగ్యులర్గా చూస్తుంటాం ఈ విధంగా కూడా. సో అలాంటి పరిస్థితులు కూడా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అనేది నా ఐడియా. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొకటి ఫేస్ చేస్తుంటారు, రిలేటివ్స్ మీద డిపెండ్ కావడం. అంటే రిలేటివ్స్ కానివ్వండి, చారిటీస్ కానివ్వండి, వీటి మీద డిపెండ్ అయ్యి మనము కొన్ని సంఘాలు ఉంటాయి, అక్కడ వెళ్ళి మ్యారేజ్లు చేస్తుంటారు. సో ఇక్కడ ఎవరు హ్యాపీగా ఉంటారో ఒకసారి ఆలోచించండి. మీరు హ్యాపీగా ఉండరు, మీ డాటర్ కూడా ఖచ్చితంగా హ్యాపీగా ఉండదు. ఎందుకంటే డిపెండ్ అయ్యి మనం మ్యారేజ్ చేస్తున్నాం కాబట్టి. సో ఇలా కూడా మనం కావాల్సిన అవసరం లేదు ఒకవేళ ముందు జాగ్రత్తగా మీరు ప్లాన్ చేస్తే కనుక. బట్ కొంతమంది పీపుల్ ప్లాన్ చేస్తారు, ఆ పర్సంటేజ్ వచ్చేసి 5 నుంచి 3% ఉంటుంది. సో వాళ్ళు ఖచ్చితంగా ప్లాన్ చేస్తారు. ఫ్యూచర్లో రాబోయే ఎడ్యుకేషన్ గురించి కానివ్వండి, పిల్లల ఎడ్యుకేషన్ గురించి కానివ్వండి, మ్యారేజ్ గురించి కానివ్వండి, రిటైర్మెంట్ గురించి కానివ్వండి, వాళ్ళు 100% ప్లాన్ చేసి ఆ ప్లాన్ ప్రకారంగా వాళ్ళు వెళ్తుంటారు. సో ఇప్పుడు మనము చూడాల్సిన ఏంటిది, మనము 100% ప్లాన్ ఎలా చేయాలి మ్యారేజ్ ఫండ్ని క్రియేట్ చేయాలంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గోల్ ఉండాలి. గోల్ అంటే ఏంటిది అంటే మీకు 21 నుంచి 25 ఇయర్స్ లోపల మ్యారేజ్ చేయాలనేది గోల్ ఉండాలి. ఇప్పుడు 30 ఇయర్స్ తర్వాత కూడా అవుతుంది, అది వేరే విషయం. బట్ గోల్ మనది 21 నుంచి 25 లోపల మనము మ్యారేజ్ చేయాలన్నది గోల్ ఫస్ట్ ఏర్పరచుకోవాలి. ఈ గోల్కి మనం స్టిక్ అనేవి ఉండాలి. సెకండ్ థింగ్ వచ్చేసి ఎంత అమౌంట్ కావాలి, అంటే ఆ టైంలో ఎంత కావాలి, ఎంత ఖర్చు రావచ్చు అనేది ఒక బడ్జెట్ ప్రిపరేషన్ చేసుకోవాలి మనంతకి మనకి. అంటే మీరున్న ఏరియాని బట్టి, మీరున్న పరిస్థితులను బట్టి, మీ బడ్జెట్ని బట్టి మీరు ఒక ప్లాన్ చేసుకోవాలి. ఆ ప్లాన్ ప్రకారంగా ఇప్పుడున్న అమౌంట్కి అప్పటికి 15 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్కి ఎంత అవుతుందనే ఒక బడ్జెట్ని క్రియేట్ చేసి ఆ బడ్జెట్ వరకు మీకు ఎంత కావాలి అనేది సెకండ్గా మీరు ప్రిపరేషన్ చేయాలి. థర్డ్ థింగ్ వచ్చేసి మీకు షార్ట్ టర్మ్ అనేది ఉండదు. ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్ చేయండి, షార్ట్ టర్మ్ గురించి ఆలోచించద్దు. కొంతమంది 5 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తాం, 7 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తాం, ఉన్నాయి డెఫినెట్గా అలా కూడా ప్లాన్స్ ఉంటాయి.
బట్ హయ్యర్ అమౌంట్ని మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ నా సజెషన్ ఏంటంటే మనది లాంగ్ టర్మ్ గోల్ ఉండాలి. అంటే డాటర్ మ్యారేజ్ మనం 5 years తర్వాతనే పెళ్లి చేయాల్సిన అవసరం లేదు కదా, 21 years ఉంది. సో మనం కొంచెం కొంచెం అమౌంట్ని పే చేయడం వల్ల ఆ గోల్ని ఈజీగా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మన మీద హై బర్డన్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో డాటర్ మ్యారేజ్ కానివ్వండి, ఎడ్యుకేషన్ అనేది ఇవన్నీ లాంగ్ టర్మ్ గోల్స్. సో ఈ గోల్ని మనం షార్ట్ టర్మ్గా చూడొద్దు, లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోవాలి. ఒకవేళ ఎవరైనా షార్ట్ టర్మ్గా ఆలోచిస్తే కనుక మీకు మీ గోల్ మీద ఎలాంటి ప్రాధాన్యత లేదు, మీరు గోలే ఫిక్స్ చేసుకుంటలేరు. సో గోల్ అనేది 21 years ఉంటుంది. సో ఇది గోల్ ఫిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు ఇవి పూర్తి చేసుకున్న తర్వాత కొన్ని ఎగ్జాంపుల్ ద్వారా నేను మీకు కొన్ని తయారు చేశాను. సో ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఇంకా ఈజీగా అండర్స్టాండింగ్ అవుతుంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం ఏంటిది అనేది. ఎగ్జాంపుల్గా నేను ఏజ్ వచ్చేసి పర్సన్ది 30 years తీసుకున్నాను. సో అతనికి మనము day 1 నుంచి 25 lakhs ఇన్సూరెన్స్ పాలసీని ఇస్తున్నాము. అతను పే చేయాల్సిన టైం వచ్చేసి 19 years పే చేస్తాడు. అలాగే 22 years అంటే 3 years తర్వాత అతనికి మెచ్యూరిటీ రావడం జరుగుతుంది. ఎంత వస్తుంది అంటే ఒక 55 lakhs రూపీస్ రావడం జరుగుతుంది మ్యారేజ్ టైంకి. ఇది గ్యారెంటెడ్గా వస్తుంది. అండ్ మంత్లీ ఈఎంఐ ఎంత వస్తుంది అంటే 11,000 రూపాయలు వస్తుంది. అంటే 11,000 రూపీస్ ఈఎంఐ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ డెత్ జరిగితే, సో దానికి కూడా నేను ఒక ఎగ్జాంపుల్ తయారు చేశాను. ఆఫ్టర్ 6 years తర్వాత ఒకవేళ డెత్ జరిగితే అప్పుడు ఎలా పనిచేస్తుంది ఈ ప్లాన్ అంటే, ఇమీడియట్గా ఫ్యామిలీ మెంబర్స్కి 25 lakhs రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి రాబోయే ఇంకా 16 years పాటు ఎవ్రీ ఇయర్ 2,50,000 రూపీస్ ఫ్యామిలీ మెంబర్స్కి మెయింటెనెన్స్ కోసం, అంటే ఇన్కమ్ బెనిఫిట్ కోసం, ఇన్కమ్ బెనిఫిట్ అనండి. సో ఆ ఇన్కమ్ బెనిఫిట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది. మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి, 25 లక్షల రూపాయలు 2,50,000 ఇంటూ 16 years క్యాలిక్యులేషన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బెనిఫిట్, ప్రీమియం స్టాప్ అయిపోతుంది. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ప్రీమియం పే చేయాల్సిన అవసరం కూడా లేదు పాలసీకి, అదే డైరెక్ట్గా ఇన్సూరెన్స్ కంపెనీ పే చేసుకుంటుంది. అగైన్ మళ్ళీ మన గోల్ ఏంటిది, మ్యారేజ్ ఫండ్. సో 22 yearsకి మళ్ళీ మనకి 55 lakhs రూపీస్ కూడా ఇన్సూరెన్స్ కంపెనీ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది నార్మల్గా డెత్ జరిగితే. అలాగే యాక్సిడెంట్ ద్వారా జరిగింది అనుకోండి, 50 lakhs రూపీస్ ఇమీడియట్గా ఫ్యామిలీ మెంబర్స్కి ఉంటారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ ఎవ్రీ ఇయర్ 2,50,000 అది కంటిన్యూ అవుతుంది. ప్రీమియం స్టాప్ అయిపోతుంది. అండ్ సెకండ్ బెనిఫిట్ వచ్చేసి 55 lakhs రూపీస్ రావడం జరుగుతుంది. సో నార్మల్ డెత్ అయినా ప్రాబ్లం లేదు, యాక్సిడెంట్ ద్వారా అయినా ప్రాబ్లం లేదు. అలాగే పర్మనెంట్ డిజాబిలిటీ అంటే 2 కాళ్ళు, 2 చేతులు, 2 చెవులు, 2 కళ్ళు. సో దీన్ని పర్మనెంట్ డిజాబిలిటీ అంటారు. సో మరణం కాదు కానీ పర్మనెంట్ డిజాబిలిటీ. ఇలాంటి టైంలో కూడా ఇన్సూరెన్స్ కంపెనీ మనకి సేఫ్టీ ప్రొవైడ్ చేస్తుంది. ఎలా అంటే మనకి రాబోయే 10 years పాటు, ఒకవేళ 3 years తర్వాత పర్మనెంట్ డిజాబిలిటీ అటాక్ అయితే రాబోయే 10 years పాటు మనకి ఒక 2,50,000 రూపీస్ ఎవ్రీ ఇయర్ 10 years పాటు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రీమియం కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఫైనల్గా మళ్ళీ మెచ్యూరిటీ అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఆలోచించండి, మీరు కేవలం ప్రీమియం పే చేయడం వల్ల కంటిన్యూగా మీకు ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. గ్యారెంటెడ్గా మీకు డెత్ జరిగినా డెత్ జరగకపోయినా గ్యారంటీ ఫండ్ అనేది క్రియేట్ అయింది. ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా నేను తీసుకున్నాను. ఇది కొంచెం హయ్యర్ మెచ్యూరిటీ వస్తుంది, కొన్ని ఇయర్స్ ఎక్స్ట్రాగా కూడా ఉంటుంది. ఉదాహరణకి 30 years ఏజ్ అండ్ నేను day 1 నుంచి 40 lakhs ఇన్సూరెన్స్ పెట్టాను. వాళ్ళకి 22 years పే చేయాలి. 25th years అంటే 3 years తర్వాత వాళ్ళకి మెచ్యూరిటీ రావడం జరుగుతుంది. మనం మాట్లాడాం కదా మ్యారేజ్ని 21 నుంచి 25 years వరకు అని. సో 25 yearsకి వాళ్ళకి 1 crore చేంజ్ వస్తుంది. బట్ నేను ఎగ్జాక్ట్గా 1 crore రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. అది నేను మీకు ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మంత్లీ ఈఎంఐ నియర్ బై 15,500 రూపీస్ వస్తుంది. హయ్యర్గా ఉన్న వాళ్ళు ఇది పే చేయొచ్చు. అండ్ ఒకవేళ సేమ్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ 6 years తర్వాత డెత్ జరిగితే ఇమీడియట్గా ఫ్యామిలీ మెంబర్స్కి 40 lakhs రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇన్కమ్ బెనిఫిట్ వచ్చేసి
4 lakhs రూపీస్ 19 years ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రీమియం స్టాప్ అయిపోతుంది. ఇక్కడ ప్రీమియం కూడా మీరు క్యాల్కులేషన్ చేయండి, నియర్ బై 1,87,000 వస్తుంది ఎవ్రీ ఇయర్. అంటే రాబోయే 16 years అంటే ఎంత ప్రీమియం ఆఫ్ అవుతుందో అది కూడా ఆలోచించండి. అగైన్ సెకండ్ మెచ్యూరిటీ 1 crore రూపీస్ ఎలాగే గ్యారంటీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 ఎగ్జాంపుల్తో పాటు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా నేను తీసుకున్నాను. సో ఇది కొంచెం తక్కువ అమౌంట్ వస్తుంది మెచ్యూరిటీ. సో అది కూడా మీరు చూడండి. ఏజ్ 30 అండ్ డే 1 నుంచి మనకి 15 lakhs కవరేజ్ వస్తుంది. అండ్ 19 years పే చేయాల్సిన అవసరం ఉంటుంది. 22 yearsకి మెచ్యూరిటీ వస్తుంది. అండ్ 33 lakhs రూపీస్ మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది. ఒకవేళ ఆఫ్టర్ 6 years తర్వాత డెత్ జరిగితే ఇమీడియట్గా ఫ్యామిలీ మెంబర్స్కి 15 lakhs రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ 1,50,000 రూపీస్ మళ్ళీ ఇన్కమ్ బెనిఫిట్ ఇస్తాం. అండ్ ప్రీమియం స్టాప్ అయిపోతుంది. అగైన్ సెకండ్ మెచ్యూరిటీ వచ్చేసి మనకి 33 lakhs రూపీస్ ఇవ్వడం జరుగుతుంది ఫ్యామిలీ మెంబర్స్కి. ఇప్పుడు మీరు ఆలోచించండి, గ్యారంటీ అమౌంట్ ఇక్కడ ఉన్న తర్వాత మనం ఉన్నా మనం లేకున్నా గ్యారంటీ అయిపోయింది. సో మన గోల్ అయితే ఫిక్స్ చేసేసిన తర్వాత మనం జస్ట్ పే చేసుకుంటే వెళ్ళడం వల్ల గ్యారంటీ ఫండ్ క్రియేట్ అవుతుంది మ్యారేజ్కి. సో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా ఒకసారి మీరు చూడండి. నెక్స్ట్ మీకోసం నేను కొన్ని క్వశ్చన్స్, మీ తరఫు నుంచి నేనే కొన్ని క్వశ్చన్స్ తయారు చేశాను. నంబర్ 1 వచ్చేసి మ్యూచువల్ ఫండ్. చాలామందికి డౌట్ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. 10 నుంచి 15% మనకి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ మన గోల్ ఏంటిది? మన గోల్ మ్యారేజ్ 21 years నుంచి 25 years. సో ఆ టైంలో మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఇది మార్కెట్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఆ టైంలో ఒకవేళ మార్కెట్కి ప్రాబ్లం అయింది అనుకోండి, అప్పుడు మనం తీసుకొని ఇమీడియట్గా మనము మ్యారేజ్ చేయలేము, ఎందుకంటే నష్టంతో ఉంటుంది కాబట్టి. సో అందువల్ల దాన్ని ఏం చేయాలంటే హోల్డ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మన దగ్గర గ్యారంటీ ఉంది కదా, సో మనం చేతి గుండె మీద పెట్టుకొని హాయిగా రిలాక్స్డ్గా గ్యారంటీ అమౌంట్ తీసి మీరు శుభ్రంగా మ్యారేజ్ చేసిన తర్వాత మ్యూచువల్ ఫండ్ నుంచి వచ్చేది హోల్డ్ చేశారు కాబట్టి మార్కెట్ మంచిగా అయిన తర్వాత మళ్ళీ అందులోకి కూడా రిటర్న్స్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా గ్యారంటీ అండ్ రిస్క్తో కూడినది ఈ విధంగా బ్యాలెన్స్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, మనం ఆస్తులను పెంచుకోవడానికి మనం ఆస్తులు సంపాదించాలి కానీ దాన్ని తగ్గించడానికి కాదు కదా. సో మీరు ఎందుకు సేల్ చేయాలి? సేల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మేబీ ఆ టైంలో ఒకవేళ మీరు సేల్ చేయాలన్నా కానీ మార్కెట్ ఎప్పుడు ఒకటేలాగా ఉండాలి కదా. రియల్ ఎస్టేట్ అనేది ఈరోజు బాగుండొచ్చు, 5 years తర్వాత గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. గవర్నమెంట్ ఎలాగైనా డెసిషన్ తీసుకోవచ్చు, దానివల్ల ఏదైనా జరగచ్చు, మనం చెప్పలేము. సో అది గ్యారెంటెడ్ హై రిటర్న్స్ ఇస్తున్నా సరే ప్రాబ్లం కూడా ఉంటుంది. అందుకే గ్యారంటీ అమౌంట్కి రిస్క్ అమౌంట్కి డిఫరెన్స్ ఇదే. రిస్క్ అమౌంట్ దాంట్లో హై రావచ్చు, బట్ గ్యారంటీ దాంట్లో లో రావచ్చు, బట్ గ్యారంటీగా వస్తుంది. సో 2 బ్యాలెన్స్ చేయాలి మనం, రిస్క్ తీసుకోవాలి అండ్ గ్యారంటీడ్ కూడా తీసుకోవాలి. సో ఇది నా ఆలోచన. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా ప్లాన్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, నమస్తే.